90% మందికి విజయాలు రాకపోవడానికి తమ ప్రయత్నాలను మధ్యలోనే ఆపివేయడమే కారణం. తెలుసా? ఎన్ని మెట్లు ఎక్కామని కాదు, ఎంత ఎత్తు ఎక్కామన్నదే ముఖ్యం. ఎన్ని మునకలేశామని కాదు, ఎంత లోతు చూశామన్నదే ముఖ్యం. అలాగే ఏ పనినైనా ఎంత గొప్పగా మొదలుపెట్టామని కాదు, ఎంత గొప్పగా ముగించాం అనేదే ముఖ్యం. లక్ష్యాలు, కోరికలు అందరికీ ఉంటాయి, కాని కొంతమంది మాత్రమే వాటికి విలువిస్తారు. అవి సాధించడానికి కావలసిన మూల్యాన్ని చెల్లిస్తారు. అందరూ నిద్రపోతున్న సమయంలో వాళ్ళు పనిచేస్తారు. అందరూ పార్టీలు, పబ్బులని తాగి ఊరేగుతూ ఉంటే వీళ్లు మాత్రం ఎప్పుడూ పుస్తకాలను పట్టుకుని వేలాడుతారు. కష్టమని తెలిసినా, మనసుకు చెయ్యడానికి ఇబ్బందిగా ఉన్నా ఆ కష్టం వైపే తమని తాము మరింత ముందుకు తొయ్యడానికి ప్రోత్సహించుకుంటారు. వాళ్ళు అటువంటి వాళ్ళు మాత్రమే విజయాలు సాధిస్తారు. చరిత్ర పుటల్లో కాలాతీత వ్యక్తులుగా నిలిచిపోతారు. మిత్రమా, రోజూ ఉదయం నిద్రలేవగానే మీ మెదడులో మొలిచే మొట్టమొదటి ఆలోచన ఏమిటి? అలాగే రాత్రి నిద్రపోయే ముందు మీ కనురెప్పల చివరన అస్తమించే ఆఖరి జ్ఞాపకం ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ లేకపోతే ఇప్పుడే ఆలోచించండి. ఈరోజు నా పూర్తి శక్తి సామర్థ్యాలను ఒడ్డి పనిచేస్తా. నా జీవితమే మారిపోయే విధంగా ఈ రోజుని సద్వినియోగపరుచుకుంటా అనే ఆలోచనతో నిద్రలేచేవాడు ఆ రోజు తన కర్తవ్యాలన్నిటినీ ఎటువంటి అలక్ష్యం లేకుండా పూర్తి చేసి సంతృప్తితో తిరిగి నిద్రకు ఉపక్రమించేవాడు నిజంగా ధన్యుడు. మిత్రమా, ఈ లోకంలో ఇవి చెయ్యలేం, ఇవి సాధ్యం కావు అనేవేమీ లేవు. సాధించాలనే తపన ఉన్నవాడికి ప్రతీదీ సాధ్యమే. ఎందుకంటే అతడిలోని బలమైన కోరిక, చెక్కు చెదరని సంకల్పాలే అతడు గెలవడానికి కావలసిన సదుపాయాలన్నిటినీ సమకూర్చి పెడతాయి. అంత ఎక్కువ తెలివితేటలు, టాలెంట్ లేకపోయినా సరే పట్టు వదలని ప్రయత్నం, తరగని ఉత్సాహంతో తాము అనుకున్న వాటిని సాధించి తమ కలలను సాకారం చేసుకున్నవారు ఎందరో ఈ లోకంలో.